హలో టు ఆల్, వెల్కమ్ టు తెలుగు ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో మనం ఒక మోస్ట్ ఫ్యూచరిస్టిక్ టాపిక్ అదేంటంటే లైఫై గురించి చూద్దాము. అండ్ ఆల్సో మనం జనరల్గా ఈ రోజుల్లో వాడే వైఫైకి లైఫైకి ఏంటి డిఫరెన్స్ అండ్ హౌ వైఫై అండ్ లైఫై వర్క్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ లైఫై డైరెక్ట్గా అర్థం చేసుకోవడానికి వైఫై ఈస్ నీడ్ టు ఓవర్ ప్లేస్ లైఫై అని తెలుసుకోవడానికి మనం వైఫై గురించి చూద్దాం. సో జనరల్గా అక్రోనియం ఆఫ్ వైఫై ఈస్ వైర్లెస్ ఫిడిలిటీ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి వైర్లెస్ ఫిడిలిటీ. అండ్ వైఫై దేని బేసిస్లో వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ రేడియో వేవ్స్ వైఫై వర్క్స్. సో ఎప్పుడైతే మనం ఒక ఆర్ఎఫ్ కరెంట్ని యాంటీనాకి అప్లై చేసామో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అవి స్పేస్లో ప్రొపగేట్ అవి అండ్ ఇట్ రిసీవ్స్ టు ది end user through the receiver in the mobile or any headset. అండ్ సో ఈ ఆర్ఎఫ్ కరెంట్ మనం యాంటీనాకి ఎట్లా అప్లై చేస్తామో ఇది వర్కింగ్ పార్ట్లో చూద్దాము. అండ్ దీని రేంజ్ వచ్చేసి వైఫై రేంజ్ వచ్చేసి 20 to 50 meters అనేది ఉంటుంది. అండ్ వీ నీడ్ టు హ్యావ్ వైర్లెస్ అడాప్టర్ ఇన్స్టాల్డ్ ఆన్ యాక్సెసింగ్ డివైస్. ఇప్పుడు మన మొబైల్ డివైస్ చూసుకున్నా ఆర్ ల్యాప్టాప్ చూసుకున్నా కానీ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ వైర్లెస్ అడాప్టర్ ఇస్ నథింగ్ బట్ receiver. And Wi-Fi operates within the radio spectrum. So Wi-Fi అనేది కంప్లీట్గా రేడియో వేవ్స్తో వర్క్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈస్ ద 3 Hz to 3000 GHz is the working frequency. దీని పైకి వెళ్తే it will not come in the radio wave frequency. So there are some disadvantages if you go beyond this radio spectrum frequency. All right. సో ఇది బేసిక్ వైఫై గురించి అండ్ వీ విల్ సీ హౌ రియల్లీ వైఫై వర్క్స్. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రేడియో వేవ్స్ ఏంటంటే ఇట్ కెన్ పాస్ త్రూ అబ్స్టకిల్స్ అండ్ వాల్స్. సో ఇప్పుడు రేడియో వేవ్స్ ఎలా జనరేట్ చేస్తాము? సో బేసిక్గా మనం ఒక రేడియో వేవ్ జనరేట్ చేశాక డైరెక్ట్గా దాన్ని మనం రిసీవర్కి పంపివ్వము. ఫ్రమ్ యాంటీనా మనం రేడియో వేవ్స్ జనరేట్ చేశాక యాజ్ ఇట్ ఈస్ దాన్ని మనం రిసీవర్కి పంపివ్వము. మనం దాన్ని ఏం చేస్తామంటే సో రేడియో వేవ్స్ ఆర్ కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్ వేవ్స్. రేడియో వేవ్స్ కంటిన్యూస్గా ఒక కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్తో ఒక క్యారియర్ వేవ్ లాగా పనిచేస్తుంది. సో దీన్ని మనం మాడ్యులేట్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ అవర్ మెసేజ్ సిగ్నల్. సో నేను లాస్ట్ కమ్యూనికేషన్స్లో నేను చేసిన వీడియో ఏంటంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి చేశాను. అంటే వీ హ్యావ్ టు చేంజ్ ది క్యారియర్ frequency carrier wave amplitude according to our message signal. So atlaga we are incorporating our message signal or we are sending our information through these radio waves. మనం డైరెక్ట్గా సెండ్ చేసే రేడియో వేవ్స్ ఇన్ఫర్మేషన్ కాదు, మన ఒక మీడియం అన్నట్టు. మన ఇన్ఫర్మేషన్ని పంపివ్వడానికి ఒక రేడియో వేవ్స్ ఒక మీడియం. సో దీనిపైన మనం మాడ్యులేషన్ చేసి పంపిస్తాం. సో దట్ ఈస్ కమ్యూనికేషన్ టాపిక్ డిఫరెంట్. we will see how radio waves are generated. So first we are applying a radio current అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్ అంటే ఏంటంటే we know that frequency of radio waves is varies in between 3 Hz to 300 GHz. సో ఈ మధ్యలో ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక కరెంట్ని మనం ఒక 2 రాడ్స్కి అప్లై చేస్తాము, 2 కండక్టింగ్ రాడ్స్కి. సో దిస్ ఈజ్ 1 కండక్టింగ్ రాడ్ అండ్ దిస్ వన్ ఈజ్ అదర్ కండక్టింగ్ రాడ్. అండ్ దీని మధ్యలో ఫేస్ వచ్చేసి 180 degrees ఉండాలి ఎప్పుడైనా. ఓకే, 180 degree ఫేస్లో వీఆర్ అప్లయింగ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ చేంజింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫర్ పర్టికులర్ ఇన్స్టెంట్. మీరు చూస్తే ఇక్కడ చూడండి, ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది, కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూస్గా ప్లస్ మైనస్ చేంజ్ అయిన కొద్దీ కరెంట్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఆల్వేస్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. అప్పుడు మీరు ఈ వీడియో చూస్తే ఫర్ ఎ పర్టికులర్ ఇన్స్టాన్స్, సో ఐ కెనాట్ స్టాప్ దిస్ వీడియో. యూ కెన్ సీ వెన్ దిస్ సైడ్ ఇస్ ప్లస్ అండ్ వెన్ దిస్ సైడ్ ఇస్ మైనస్. ఈ వీడియోలో వెన్ దిస్ ఇస్ ప్లస్ అండ్ వెన్ దిస్ ఇస్ మైనస్, వీ నో దట్ electric field is generated from plus to minus side on both side. సో ప్లస్ టు మైనస్ ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్
నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది, ఇక్కడ ప్లస్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ వేలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ వేలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈ న్యూది క్రియేట్ అవుతుంది. ఈ ఓల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్పేస్లోకి ప్రొపగేట్ అవుతుంది, స్పేస్లోకి వెళ్ళిపోతుంది. సో అదే ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ డౌనట్ షేప్లో కంటిన్యూస్గా, సెమీ డౌనట్ షేప్లో కంటిన్యూస్గా అలా రేడియో వేవ్స్ అనేది స్పేస్లోకి ప్రొపగేట్ అవుతాయి. మరి ఇది మీరు జనరల్గా దీన్ని చూస్తే ఇది ఒక సైనసోడియల్ వేవ్లో దీని వోల్టేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ హౌ రేడియో వేవ్స్ ఆర్ జనరేటెడ్. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ వైఫై అంటే, వైఫై వచ్చేసి ఇట్ ఈస్ అన్సెక్యూర్. దీనికి సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే నేను చెప్పాను మీకు లాస్ట్లో ఏంటి, ఒక వైఫై రేంజ్ వచ్చేసి 20 to 50 మీటర్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో దానిలో ఏ పర్సన్ ఉన్నా కానీ ఆ వైఫైని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం దాన్ని పాస్వర్డ్తో సెక్యూర్ చేసినా కానీ వాళ్ళు హ్యాకింగ్కి అటెంప్ట్ చేయొచ్చు. అండ్ దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ వైఫై ఈస్ బ్రేక్ డౌన్. అండ్ ఒకవేళ దీన్ని కౌంటర్గా అంటే హ్యాకింగ్ చేయకుండా ఉండాలంటే కొన్ని హై అండ్ సెక్యూరిటీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ని మనం యూజ్ చేయాలి. కానీ అది వెరీ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్ అండ్ బై నార్మల్ పీపుల్. సో నార్మల్ పీపుల్ యొక్క డేటాకి లోపం అనేది ఉంటుంది, అంటే అన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో ఈ ఒక్క సెక్యూరిటీని ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మిలిటరీ దగ్గర వీ నీడ్ వెరీ హై సెక్యూరిటీ. మిలిటరీ దగ్గర వీ షుడ్ నాట్ యూస్ radio wave technology or Wi-Fi technology. So at that particular places we are using Li-Fi. మరి Li-Fi కంప్లీట్ గా వైఫై ని రీప్లేస్ చేసిందా అంటే ఇట్ కెనాట్ రీప్లేస్ ఈ కరెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే దానిలో లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ Li-Fi. మేబీ ఇన్ 5 to 10 years or it may take even more కంప్లీట్ గా వైఫైని Li-Fi రీప్లేస్ చేయడానికి నియర్లీ ఇట్ మే టేక్ అబౌట్ 10 years. ఎందుకంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్. వీ విల్ బి లుకింగ్ వాట్ ఆర్ డిసడ్వాంటేజెస్. ఓకే, అండ్ సో వీ విల్ బి లుకింగ్ అట్ Li-Fi అక్రోనియం వచ్చేసి లైట్ ఫిడిలిటీ. సో ఇది కంప్లీట్గా రేడియో వేవ్స్ మీద వర్క్ అవ్వదు. ఇట్ వర్క్స్ ఆన్ విజిబుల్ లైట్ రేస్. అంటే ఫ్రమ్ విబ్జిఆర్లో వీఆర్ హ్యావింగ్ ఫ్రమ్ వాయిలెట్ టు రెడ్. సో ఈ రేంజ్లోనే మన Li-Fi అనేది వర్క్ అవుతుంది. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి ఇట్స్ వెరీ హై బ్యాండ్ విడ్త్ ఉంటుంది. దట్ ఈస్ 4 into 10^14. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాయిలెట్ టు 8 into 10^14. దిస్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ విచ్ అవర్ Li-Fi వర్క్స్. అండ్ నౌ వీ విల్ సీ ద డీటెయిల్డ్ వర్కింగ్ ఆఫ్ Li-Fi. మీరు ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ మనకు ఇన్పుట్ అనేది మనకు అవసరం. ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ ఎనీ టెక్స్ట్ ఫైల్. ఓకే, ఇట్ మే బి ఎనీ టెక్స్ట్ ఆర్ వాయిస్ ఆర్ వీడియో, ఇట్ మే బి ఎనీథింగ్. సో ఈ ఇన్పుట్ అనేది ఇట్ ఈస్ సింప్లీ ఇన్ ది ఫార్మాట్ ఆఫ్ 1s and 0s. 1s 0 1 0 0 0 1. సో ఇట్లా కంటిన్యూస్ ఫార్మాట్గా మనకి ఒక టైమర్ సర్క్యూట్లోకి వస్తుంది. సో ఈ టైమర్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిసైడ్ ది ఫ్రీక్వెన్సీ or టైమింగ్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్. సో ఫస్ట్ ఒక 1 వచ్చింది, నెక్స్ట్ either 0 or 1 రావాలి. సో అది రావడానికి ఎంత టైం కావాలి, ఆ టైం అనేది ఈ టైమర్ సర్క్యూట్ డిసైడ్ చేస్తుంది. సో ఆఫ్టర్ ఫ్రమ్ టైమర్ సర్క్యూట్ వీ విల్ గెట్ కంటిన్యూస్ 0s and 1s. అండ్ సింపుల్, ఈ 1s and 0s హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ ఒక ఎల్ఈడికి అప్లై చేస్తారు. అండ్ దిస్ మస్ట్ బి వెరీ బ్రైట్ ఎల్ఈడి. ఈ ఎల్ఈడికి అప్లై చేస్తే సో ఇట్ ఫ్లాషెస్. ఆ ఫ్లాషెస్ అనేవి మన హ్యూమన్ ఐకి కనబడవు. సో ఇట్ విల్ బి వెరీ హై ఫ్రీక్వెన్సీ. అంటే టైమర్ అనేది ఇట్ విల్ బి ఇన్ సమ్ పికో ఆర్ నానో సెకండ్స్ ఈవెన్. సో అందులో కంటిన్యూస్గా ఫ్లాష్ అవుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది. సో దానికి ఈ 3 parts ఉంటాయి. దిస్ ఈస్ ది ట్రాన్స్మిటర్ సెక్షన్. ట్రాన్స్మిటర్ సెక్షన్లో ఇన్పుట్ ఉంటుంది, దెర్ విల్ బి 1 టైమర్ సర్క్యూట్ అండ్ ఒక ఎల్ఈడి ఉంటుంది. అండ్ కమింగ్ టు రిసీవర్ పోర్షన్, ఇందులో ఒక ఫోటో డయోడ్ ఉంటుంది. సో మీకు ఫోటో డయోడ్ ఐడియా ఉంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ది లైట్ వేవ్స్ టు ఎలక్ట్రిక్ వేవ్స్. మనకి ఇక్కడ ఎల్ఈడి నుంచి
లైట్ వేవ్స్ ఫ్లాష్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా ఆన్ ఆఫ్. సో ఆన్ ఆఫ్ ఈస్ నథింగ్ బట్ ఆన్ ఈస్ హై 1, ఆఫ్ ఈస్ లో 0. సో మన ఫోటో డయోడ్ ఇది లైన్ ఆఫ్ సైట్లో ఉండాలి, అంటే మన ఈ ఎల్ఈడి యొక్క లైట్ వచ్చే రేంజ్లో పాత్లో ఉండాలి. అండ్ వీ కెన్ పాస్ దీస్ త్రూ ఫైబర్ కేబుల్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. సో ఫోటో డయోడ్ ఎలా వర్క్ అవుతుంది చూద్దాం ఫస్ట్ మనం. సో ఇక్కడ మీరు చూస్తే దెర్ ఆర్ సమ్ ఇన్సిడెంటింగ్ ఫోటాన్స్ ఇట్స్ నథింగ్ బట్ లైట్ పార్టికల్స్. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఫోటో డయోడ్ ఏదో డిఫరెంట్ కాదు, మనకు తెలిసిన జనరల్ డయోడ్. సో మన డయోడ్ రివర్స్ బయాస్లో ఉంటుంది. రివర్స్ బయాస్ అంటే ఇట్ సైడ్ మీరు చూస్తే పీ టైప్ ఉంది, ఇట్ సైడ్ ఏమో ఎన్ టైప్ ఉంది. సో పీ టైప్ ఈస్ కనెక్టెడ్ టు యానోడ్, అంటే నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ. అండ్ పీ ఎన్ టైప్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్, రిలేటివ్లీ నెగిటివ్. ఎన్ టైప్ ఈస్ కనెక్టెడ్ టు క్యాథోడ్, పాజిటివ్ టైప్. సో ఇలా ఉంటే మన డయోడ్ రివర్స్ బయాస్లోకి వెళ్తుంది. సో రివర్స్ బయాస్లోకి వెళ్ళాక ఇక్కడ ఒక డిప్లీషన్ ఆర్ ఇంట్రిన్సిక్ రీజన్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ది డిప్లీషన్ రీజన్ ఫార్మ్డ్. సో ఎప్పుడైతే లైట్ అనేది దీని మీద ఈ డిప్లీషన్ రీజన్లో పడిందో అప్పుడు ఒక ఎలక్ట్రాన్ హోల్ పేర్ అనేది క్రియేట్ అవుతుంది. సో బేసికల్లీ ఇనిషియల్ స్టేజ్లో ఎలక్ట్రాన్ అండ్ హోల్ ఆర్ ఇన్ కంబైన్డ్ స్టేట్. వెన్ photon falls on this initial stage, these electrons gets excitation అయ్యి ఒక ఎలక్ట్రాన్ అండ్ ఒక హోల్ పేర్ క్రియేట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇన్సైడ్ ది ఇంట్రిన్సిక్ ఆర్ డిప్లీషన్ రీజన్. అప్పుడు ఇక్కడ క్రియేట్ అయిన హోల్ ఈస్ ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్ అండ్ సేమ్ చార్జెస్ రిపల్ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ క్రియేట్ అయిన ఎలక్ట్రాన్ని ఇట్ సైడ్ అంటే క్యాథోడ్ విల్ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ క్రియేట్ అయిన హోల్ని దిస్ వన్ యానోడ్ విల్ అట్రాక్ట్. సో అట్లా కరెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో కరెంట్ క్రియేట్ అవుతే ఇట్స్ నథింగ్ బట్ వీ గెట్ సమ్ హై అవుట్పుట్ వోల్టేజ్. సో హై అవుట్పుట్ వోల్టేజ్ అంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 1 ఆర్ 0. సో ఎప్పుడైతే లైట్ పడుతుందో we get output as 1. When there is no light, our output is at initial 0 state. So due to excitation of electron creating an electron and hole pair in the depletion region, మన కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ కరెంట్ వల్ల we get high output. వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది రెసిస్టర్కి, ఇక్కడ రెసిస్టర్కి వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కాబట్టి we get high output. మరి నెక్స్ట్ ఈ ఫోటో డయోడ్ నుండి మన కరెంట్ మన వోల్టేజ్ వేవ్ అనేది ఇట్ విల్ పాస్ త్రూ యాంప్లిఫైయర్లోకి పాస్ అవుతుంది. సో యాంప్లిఫైయర్ ఈస్ నథింగ్ బట్ మన ఫోటో డయోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్ వేవ్ని ఇట్ విల్ ఇంక్రీజ్ ది వోల్టేజ్ లెవెల్స్ సో దాట్ దెర్ విల్ బి నో డిస్ట్రాక్షన్, కన్ఫ్యూజన్ వెదర్ దిస్ ఈస్ 0 or 1. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ పాస్డ్ త్రూ ఇన్పుట్. అలా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఏ ఇన్ఫర్మేషన్ ఈస్ పాస్డ్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ త్రూ రిసీవర్. ఇందులో మనకు మెయిన్గా యూజ్ అయ్యే పార్ట్స్ ఏంటంటే ఒకటి టైమర్ సర్క్యూట్, అండ్ ఐ విల్ డిస్కస్ ఈవెన్ హౌ టైమర్ సర్క్యూట్ వర్క్స్ or what is the inside the timer circuit in the future video. If possible, I will link the video in the description. And we need a bright LED and we need a photodiode and an amplifier. So transmitter section lo we have input, timer circuit, light emitting diode, and receiver section lo we are having photodiode, amplifier, output. Okay. And Li-Fi uses normal LEDs to allow the data to transfer and increase the speed up to 224 gigabits. So ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో Li-Fi యొక్క బ్యాండ్విడ్త్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. దెర్ ఆర్ పాసిబిలిటీ ఈవెన్ దెర్ ఈస్ వెరీ హై స్పీడ్. సో జనరల్గా మన వైఫైకి వచ్చేసి మ్యాక్సిమం 1.5 GB ఈజ్ పాసిబుల్ త్రూ 5G టెక్నాలజీ ఇన్ ద ఫ్యూచర్. బట్ మన Li-Fiలో స్పీడ్ వచ్చేసి 224 gigabits per second, 224 GB. సో ఇట్లాంటివి హై స్పీడ్ అనేది మన
ఏవియేషన్లో చాలా యూజ్ అవుతుంది, మిలిటరీలో, ఏవియేషన్లో ఇట్స్ వెరీ యూస్ఫుల్. అండ్ ద ఎసెన్షియల్ డివైస్ వచ్చేసి ఓన్లీ వన్ థింగ్, బ్రైట్ లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఈ ఆన్ ఆఫ్ యాక్టివిటీ వల్ల మన డాటా ట్రాన్స్మిషన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్లో పాస్ అవుతుంది. బట్ మన హ్యూమన్ ఐ దీన్ని రికగ్నైజ్ చేయలేదు. మనకి ఎలా ఉంటుందంటే మన హ్యూమన్ ఐకి ఇది ఆన్ ఆఫ్ అయ్యా కానీ లైట్ ఒక స్టెబుల్ ఇంటెన్సిటీతో వస్తుంది అన్నట్టుగానే ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ ఫ్లాషెస్ విచ్ అవర్ హ్యూమన్ ఐ కెనాట్ రికగ్నైజ్. So we will discuss what are advantages of Li-Fi. The speed of Li-Fi is very high and we can watch videos without buffering. Even we can watch 8K videos without buffering. Security is very high because Li-Fi doesn't run through the partition. So partition అంటే మీరు ఒక వైఫై యూజ్ చేస్తే ఒక సింగిల్ రూటర్ ఉంటే we can access any number of persons, 5, 10, 15 కనెక్షన్స్, ఎన్నైనా కనెక్షన్స్ ఉండొచ్చు. సింపుల్గా మీరు ఒక హాట్స్పాట్ ఆన్ చేస్తే మీ హాట్స్పాట్ మోర్ దాన్ 10 కనెక్షన్స్ అనేవి ఉండొచ్చు. సో అట్లా లైఫైలో అట్లా ఉండదు. ఫర్ ఓన్లీ సింగిల్ ట్రాన్స్మిటర్ దెర్ షుడ్ బి ఏ సింగిల్ రిసీవర్. సో హ్యాకింగ్ అనేది ఇంపాసిబుల్ ఇన్ లైఫై. అండ్ ఇందులో యూజ్ చేసే లైట్ వేవ్స్ కాబట్టి దెర్ ఆర్ హార్మ్లెస్. లైట్ వేవ్స్ హార్మ్లెస్ ఉంటాయి, వేరాస్ రేడియో వేవ్స్ ఆర్ సమ్వాట్ harmful. And ఎందుకంటే రేడియో వేవ్స్ పాస్ త్రూ ది ఆబ్స్టాకిల్స్, వేరాస్ లైట్ వేవ్స్ కెనాట్ పాస్ త్రూ ది ఆబ్స్టాకిల్స్. మన బాడీలోకి వెళ్ళి లైట్ వేవ్స్ పాస్ అవ్వవు, వేరాస్ రేడియో వేవ్స్ అనేది పాస్ అవుతాయి. సో ఇట్ లీడ్స్ ఇన్ ది డ్యామేజ్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ పార్ట్స్ అండ్ ద డాటా ట్రాన్స్ఫర్ ఈస్ మోర్ ప్రొటెక్టెడ్. సో దీస్ ఆర్ ది బేసిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ Li-Fi. అండ్ వి సీ ది అండ్ ఈవెన్ లైఫై కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ డిసడ్వాంటేజెస్ వలన ఇంకా అది ఏవియేషన్ అండ్ మిలిటరీ సెక్టర్లో వైఫైని రీప్లేస్ చేయలేకపోయింది. సో అవేంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ లైన్ ఆఫ్ సైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేస్ 1లో మన ట్రాన్స్మిటర్ ఉంది అండ్ ప్లేస్ 2లో రిసీవర్ ఉంది అండ్ మధ్యలో ఏదైనా ఆబ్స్టాకిల్ ఉంటే లైట్ అనేది ఇందులోకి వెళ్ళి ఆబ్స్టాకిల్ నుండి పాస్ అవ్వదు. వెరాస్ ఇన్ వైఫై రేడియో వేవ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ పాస్, అబ్స్టాకిల్స్లో కూడా మన రేడియో వేవ్స్ అనేది పాస్ అవుతాయి. సో దట్ ఈస్ ది వన్ ప్రాబ్లమ్. అండ్ అదర్ మేజర్ ప్రాబ్లమ్ ఈస్ ఇట్ డజంట్ వర్క్ ఇన్ డిమ్ ఏరియాస్. సో ల్యూమినిసిటీ తక్కువ ఉన్న ఏరియాస్లో కూడా వర్క్ అవ్వదు అండ్ ఇట్ విల్ బి ఈజీలీ ఇంటర్ఫియరెన్స్డ్ బై అదర్ బల్బ్ సోర్సెస్. సో మేజర్గా మన లైఫై వర్క్ అయ్యేది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇన్ ద డిప్లీషన్ రీజన్ ఆఫ్ ది ఫోటో డయోడ్. అండ్ ఆ ఫోటో డయోడ్లో ఒక మనం సెండ్ చేసిన ట్రాన్స్మిటర్ నుండి సెండ్ చేసిన లైట్ వల్లనే అది ఎక్సైటేషన్ అవ్వదు. ఇట్ మే బి ఎక్సైటెడ్ త్రూ ఎనీ అదర్ లైట్ సోర్సెస్. ఒకవేళ సన్లైట్తో కూడా కావచ్చు. ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ ద సన్లైట్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ మనం వర్క్ చేస్తున్న ఫోటో డయోడ్ ఉన్న దాంట్లో ఆ రూమ్లో ఆర్ ఆ ప్లేస్లో ఏదైనా ఒక బల్బ్ సోర్స్ ఉంటే దానివల్ల కూడా ఎక్సైటేషన్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద మేజర్ డిసడ్వాంటేజెస్. అండ్